ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆపాతాళనభస్థలాంతభువనద్బ్రహ్మాండమవిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళివిలసత్ పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రో విశంతే శివం. శివుడు లింగాకారంలో ఆవిర్భవించిన అద్భుతమైన ముహూర్తమే శివరాత్రి అని చెప్పుకుంటాం. మరి ఆ ఘట్టం వెనకాల ఉన్న ఆంతర్యమేమిటి? శివుడు తన తత్వాన్ని ఎలా ఆవిష్కరించాడు అన్న విషయాన్ని ఈ ప్రసంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మ విష్ణువు ఇద్దరూ అహంకారంతో మిడిసిపడుతూ ఉన్నారు. బ్రహ్మ ఈ సకల చరాచర సృష్టిని ఆవిర్భవింపచేసినది నేనే అని అహంకరిస్తూ ఉంటే, నీకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించింది నేనయ్యా, నీ తండ్రిని నేను అని విష్ణువు వాదులాడటం ప్రారంభించాడు. ఇద్దరూ తర్కించుకుంటూ ఉన్నారు. వారి వాదన ఎంతకీ తరగడం లేదు. ఆ సమయంలో వారి ముందు ఒక తేజోస్తంభం ఆవిర్భవించింది. అద్భుతమైన ప్రకాశంతో, కళ్ళు మిరుమిట్లు గెలిపే కాంతులతో వారి ముందు వెలసినటువంటి ఆ తేజోలింగాన్ని చూసి వారిద్దరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు పరమేశ్వరుడు వారిద్దరితో, నేను గొప్ప అంటే నేను గొప్ప అని మీరిద్దరూ వాదులాడుకుంటున్నారు కదా, నిజంగా మీలో ఎవరు గొప్ప అని మీరు తెలుసుకోవాలి అంటే నేను పెట్టే పరీక్షలో నెగ్గే ప్రయత్నం చేయండి. నా ఆదిని కానీ అంతాన్ని కానీ ఎవరు తెలుసుకోగలుగుతారో వారే నిజంగా గొప్పవారు అని వారికి పరీక్ష పెట్టాడు. శ్రీ మహావిష్ణువు వరాహాన్ని ఎక్కి భూమిని తవ్వుకుంటూ మొదలేదో తెలుసుకుందామని ముందుకు సాగాడు. హంసవాహనాన్ని అధిరోహించిన బ్రహ్మదేవుడు ఆకాశంపైకి దూసుకుపోవటం ప్రారంభించాడు. ఎంత పైకి వెళుతున్నా ఆ లింగం యొక్క అంతమేదో అతనికి అర్థం కాలేదు. తన ప్రయత్నం వృధా అవుతోంది అని గమనించిన బ్రహ్మదేవుడు ఎలా అయినా పోటీలో నెగ్గాలనుకున్నాడు. అప్పుడే పైనుంచి కిందికి వస్తున్న ఒక మొగలి పుష్పం బ్రహ్మదేవుడి కంటపడింది. వెంటనే దాన్ని ఆపాడు. ఓ కేతకీ పుష్పమా, నేను మొదలు చూసి వచ్చాను. ఈ శివలింగము ఎక్కడ అంతమైందో అర్థం చేసుకున్నాను అన్న విషయాన్ని నువ్వు శివుడికి చెప్పాలి. నేను చెబుతాను నేను చూసొచ్చాను అని, కానీ సాక్ష్యాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? సాక్ష్యాన్ని నువ్వు ఇవ్వగలిగితే నీకు నేను అనంతమైన పుణ్యరాశిని అనుగ్రహిస్తాను అంటూ ప్రలోభ పెట్టాడు. కేతకీ పుష్పం సరేనన్నది. తరువాత బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పి ఆధిపత్యాన్ని పొందుతామన్న ఆలోచనతో కిందికి వస్తున్న ఒక గోవును చూశాడు. గోవును కూడా అదే అభ్యర్థన చేశాడు. ఓ గోమాత, నువ్వంటే శివుడికి చాలా ఇష్టము, కాబట్టి నేను ఆయన అంతాన్ని తెలుసుకున్నానన్న సత్యాన్ని, అది అసత్యమే అయినా సాక్ష్యం ద్వారా నిరూపించదలుచుకున్నాను. ఆ కూట సాక్ష్యాన్ని నువ్వు చెప్పాలి అంటూ అభ్యర్థించాడు. గోమాత తలతో కాదన్నది, తలతో అవునన్నది, పృష్ఠంతో కాదన్నది. శివుడి దగ్గరికి వచ్చిన బ్రహ్మదేవుడు, నేను నీ అంతాన్ని తెలుసుకోగలిగాను, ఆధిపత్యం నాకే ప్రసాదించమంటూ తన ప్రతిపాదన చేశాడు. అంతకు ముందే శ్రీ మహావిష్ణువు వరాహాన్ని ఎక్కి
తవ్వుకుంటూ భూమి లోనికి వెళ్ళి ఎంతకీ మొదలేదో తెలుసుకోలేని తన అసహాయతను గుర్తించి శివుడి దగ్గరికి వచ్చి, ఓ పరమేశ్వర, నీ మొదలు నేను తెలుసుకోలేకపోయానయ్యా అంటూ తన వాదనను వినిపించడు, తన అశక్తతను ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం ఎలాగైనా ఆధిపత్యాన్ని సాధించాలి అన్నటువంటి ఆలోచనతో అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. సాక్ష్యంగా మొగలి పుష్పాన్ని శివుడి ముందు ఉంచాడు. మొగలి పుష్పం అవును బ్రహ్మదేవుడు చూశాడంటూ అబద్ధం చెప్పింది. గోమాత బ్రహ్మదేవుడికి ఇచ్చిన సమాధానమే శివుడికి ఇచ్చింది. తలతో అవునన్నది, పృష్ఠంతో కాదన్నది. శివుడికి, సర్వజ్ఞుడికి తెలియని విషయం ఉంటుందా? బ్రహ్మదేవుడు అబద్ధం చెబుతున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న శివుడు, మూర్ఖుడా, అబద్ధం చెప్పి అందలం ఎక్కుదామనుకున్నావా? నాకు తెలియదా నువ్వు నా అంతాన్ని తెలుసుకోలేవన్న విషయం? అబద్ధం చెప్పిన నీకు పూజార్హత ఉండదు. అబద్ధం చెప్పేవాళ్ళు ప్రభువులైతే లోకాలన్నీ అల్లకల్లోలమవుతాయి. ప్రభువులో ధర్మ నిబద్ధత లేకపోతే పరిపాలన దుర్మార్గంగా సాగుతుంది. కాబట్టి నీకు పూజార్హత ఉండదంటూ శపించాడు. అనంతరం మొగలి పుష్పంతో, నీకు నా పూజార్హత ఉండదు, ఎవ్వరూ శివ పూజలో మొగలి పుష్పాన్ని ఉపయోగించరు అంటూ తన కోపాన్ని ప్రకటించారు. మొగలి పుష్పం బాధపడద్ది. శివపూజకు పనికిరాని తన జీవితం ఎందుకనుకుంది. అందుకే 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఎలాగైనా శివ పూజకు అర్హత సంపాదించుకోవాలన్నటువంటి సంకల్పంతో 10,000 సంవత్సరాల తరువాత ప్రత్యక్షమైన శివుడు పూజార్హత ఇవ్వలేదు, కానీ తన ఛత్రంగా ఉండటానికి అంగీకరించాడు. గోమాత తలతో అవునన్నది కూటసాక్ష్యం చెప్పింది కాబట్టి పూజార్హత ముఖానికి లేకుండా చేసి, పృష్ఠంతో కాదన్నది కాబట్టి ఎవరైనా గోమాతను పూజించదలుచుకుంటే వెనుక భాగమే పూజించమంటూ ఆదేశించాడు సదాశివుడు. ఈ మొత్తం కథ మనకు తెలియజెప్పే సత్యం ఏమిటి అంటే, ప్రతి జీవుడు, ప్రతి సాధకుడు, ప్రతి మానవుడు ఉంటే భూతకాలంలో పాస్ట్లో ఉంటాడు, లేదా భవిష్యత్తులో ఉంటాడు. వర్తమానంలో ఉండేటువంటి ప్రయత్నం చేయడు. జ్ఞాపకాల దొంతరలను తవ్వుకుంటూ తన గతంలోకి వెళ్ళి అప్పుడు అది చేశాను, ఇప్పుడు ఇంత గొప్పవాణ్ణి అంటూ తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఆనందించే ప్రయత్నం చేస్తాడు. లేదా ఊహల పల్లకీలో విహరిస్తూ భవిష్యత్తులోకి వెళ్ళి అక్కడ ఆనంద సౌధాలు నిర్మించుకోవాలన్న ప్రయత్నం చేస్తాడు. కానీ గతాన్ని పునాదిగా చేసుకొని భవిష్యత్తుకు వెంటనే నిర్మించుకోవాలి అంటే వర్తమానమే సరి అయినదన్న విషయాన్ని గుర్తించి వర్తమానంలో జీవించగలిగితే ఆనందం నీ సొంతమవుతుంది. పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్, ప్రజెంట్ ఈజ్ ఎ న్యూస్ పేపర్. రీడ్ అండ్ రైట్ కేర్ఫుల్లీ, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ ఎ టిష్యూ పేపర్ అన్న అద్భుతమైన నిత్య జీవిత సత్యాన్ని శివరాత్రి కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సత్యాన్ని గ్రహించిన విష్ణువు వన్నే ఏనుగుతోలు దుప్పటము, బువ్వా కాలకూటంబు, చేకిన్నే బ్రహ్మకపాలమగు ముగ్రమగు భోగే కంఠహారంబు, నీవీలాగున ఉండియున్ తెలిసియున్ నీ పాదమూలంబునన్ నారాయణుడుట్లు చేర్చ మానసమున్ శ్రీకాళహస్తీశ్వర. అంటే ఆ సదాశివుడు ఏనుగు తోలును తన వస్త్రంగా ధరించిన, చేతిలో
కపాలాన్ని పట్టుకుని సంచరించిన, మెడలో నాగాభరణాన్ని ధరించిన నీకంటే ఆప్తుడు నాకెవ్వడూ లేడంటూ అమితమైనటువంటి అనురాగంతో నిత్యము ఆ శివుణ్ణే అర్చిస్తూ ఆయన పదాల చెంతన కూర్చున్నాడట. మరి శివుడు ఎందుకని కపాలంలో భిక్షాటన చేస్తాడు? ఎందుకని పాములను ఆభరణాలుగా ధరిస్తాడు? ఎందుకు దిగంబరంగా సంచరిస్తాడు? ఎందుకు శ్మశానంలో కొలువుంటాడు? ఈ సందేహాలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలన్న ఉత్సుకత, సమాధానాల కోసం ఎదురు చూసే ఓపిక మీకుంటే ఇంకొక ప్రసంగంలో ఆ విషయాలన్నీ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.